క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తులు. ముందుగా అలనాటి క్రైస్తవ మధుర గీతాన్ని విందాం. మధురం 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 యేసు ప్రభు సేవా మధురం మధురం. మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా బాష్పశిరులలోన మెలగి బాధలను వరించు సేవా బాధలను వరించు సేవా మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవా సిలువనుదలను భరూప శిరము వంచి మురియు సేవా శిరము వంచి మురియు సేవా మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవా లోకమును జయించు సేవా మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం మధురం మధురం. మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాక్య పరిచర్లోనికి వెళదాం. జనవరి 30 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ఛానం నేను చదువుతున్నాను, వినండి. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. మన ప్రయాణాల్లో దేవుని దీవెన కావాలా? ఇక్కడ మనకు అటువంటి దీవెనలున్నాయి. మనం వెళ్లే ప్రతి స్థలంలోనూ దేవుని సన్నిధి, దేవుని కాపుదల మనకు కావాలి. దేవుడు మనకిచ్చిన పిలుపును బట్టి, బాధ్యతలను బట్టి మన ప్రయాణాలుండాలి. ఏదో మన మనసుకు తోచినట్లు మనం అనవసరమైన ప్రయాణాలు చేసేయకూడదు. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం ఆయన పిలుపును బట్టి మనం మనకు ఏమాత్రం పరిచయలేని ఇతర దేశాలకు వెళ్లవలసి వస్తే అది ఎంతో భారంతో కూడిన పనిని ఎందుకనుకోవాలి?
ఒక విశ్వాసి ఈ లోకంలో ఎక్కడున్నప్పటికీ అతడు యాత్రికుడే కదా. అన్నీ అతనికి కొత్తగానే ఉంటాయి. అయినా అతడు వెళ్లే ప్రతి స్థలంలోనూ ప్రభువే అతనికి నివాస స్థలంగా ఉంటాడు. పూర్వకాలంలోనూ అన్ని తరాలలోనూ ఉన్న పరిశుద్ధులకు దేవుడు తన సన్నిధి భాగ్యం ఇచ్చాడు. ఒకవేళ ఒక దేశాన్ని పాలించే రాజుకున్నంత బందోబస్తు, భద్రతా సిబ్బంది మనకు ఉండకపోవచ్చు. అయితే నిన్ను కాపాడెదను అని ప్రభువు మనతో అన్నాడు కాబట్టి మనకు ఏ అపాయం రాదు. ప్రభువులో ఉన్న ప్రతి ప్రయాణికునికి ఇది దీవెన అనే పాస్పోర్ట్. ఇతర దేశాల్లో ఉండేవారికి పరలోకం నుండి ఇవ్వబడిన పాస్పోర్ట్. యాకోబు అంతకు ముందెప్పుడూ తన తండ్రింటిని విడిచి బయటికి వెళ్లలేదు. తన తల్లి కొంగుచాటునున్న బాలుడతడు. తన అన్నలా సాహసవంతుడు కాడు. అయినప్పటికీ తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్లగలిగాడు. కారణం, దేవుడతనితో ఉన్నాడు. అతనికున్న సామాను చాలా తక్కువ. పరిచారకులు అసలే లేరు. దేవుని కాపుదలనే ఉన్నతమైన బాడీగార్డు సహాయంతో అతడు ప్రయాణం చేశాడు. ఇంత గొప్ప కాపుదల ఏ రాకుమార్నికి లేదు. పొలాల్లో అతను పండుకొనున్నప్పుడు, నిద్రించినప్పుడు దేవుని దూతలు అతని చుట్టూ కావలిగా ఉన్నారు. అంతేకాదు, దేవుడతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు మనలను ఎక్కడికైనా వెళ్ళమంటే, సరే ప్రభువా, వెళ్దాం పదా అని చెప్పి వెంటనే వెళదాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నత మీ నామానికి వేలాది వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరి వాక్యం ద్వారా మాతో ఎంతగానో మీరు మాట్లాడున్నారు. అవును ప్రభా, మీరు ఎక్కడికి వెళ్ళమంటే మేము అక్కడికి వెళ్లే విధంగా మేము ఉండాలి ప్రభా. ఆనాడు పితరులు నైనా మీరు ఏది చెప్తే అది చేశారు ప్రభా, ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అయితే నేటి కాలంలోనైనా తండ్రి నువ్వు చెప్పే మాటకి మేము లోపడక మా సొంత నిర్ణయాలతో ఎన్నో పనులు మొదలు పెడతాం, కానీ అవి ఏమాత్రం కూడా నాయనా సక్సెస్ఫుల్ అవ్వవు దేవా. అయితే ఈ సమయంలో మేము మొరపెట్టుచున్నాం ప్రభా, మీరు ఏది చెప్తే అదే చేసేలాగా నా తండ్రి, మీరు ఎక్కడికి మమ్మల్ని నడిపిస్తే అక్కడికి మేము వెళ్ళేలాగా నా తండ్రి నీ సహాయం చేయండి. ఎలాంటి తిరుగుబాటుతనం అనేది మాకు లేకుండా నీ యందు ఇంకా భయభక్తులు కలిగి మీరు ఏది చెప్తే అదే చేసి బిడ్డలుగా మమ్మల్ని అందరూ కూడా నాయనా రూపుదిద్దమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ దినమంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ నీలో ఇంకా బలపరిచే కృపను అనుగ్రహించమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.